హిందూ ఫిల్మ్ కంపెనీ బ్యానర్ మీద నడిమింటి లిఖిత గారు ప్రజెంట్, నడిమింటి బంగారు నాయుడు గారు ప్రొడ్యూసర్ గా, లోకేష్ రణల్ హితాసో గారు డైరెక్టర్ గా, లోహిత్ కళ్యాణ్ గారు, రాజేష్ కుంచాడా గారు, జోషిత్ రాజ్ కుమార్ గారు, కైలాష్ వేలాయుధన్ గారు, పూజా విశ్వేశ్వర్ గారు, టివి రామన్ గారు, ఆర్కే నాయుడు గారు ప్రధాన తారాగణంగా, సుమంత్ పల్లాటి గారు, సూరాడ బ్రహ్మ విజయ్ గారు కథా రచయితలుగా, ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ నైస్. అండ్ సందీప్ బబులా గారు, ప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు డిఓపీస్ గా, నౌఫల్ రాజా గారి మ్యూజిక్ డైరెక్షన్ లో, రాజశేఖర్ కోట గారు పోస్ట్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా, రాజవంశీ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, అండ్ రమేష్ రెడ్డి గారు పిఆర్ఓ గా వ్యవహరించినటువంటి మూవీ రాజు గారి దొంగలు టీజర్ లాంచ్ అండ్ అలానే లిరికల్ సాంగ్ కి విచ్చేసినటువంటి గెస్ట్లకి, మీడియా వారికి, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా స్వాగతం అండి. హార్టీ వెల్కమ్. సో సాధారణంగా ఒక రాజ్యంలో ఏమన్నా దొంగతనాలు గట్రా జరిగితే రాజు శిక్షిస్తూ ఉంటాడు, కానీ వీళ్ళు మాత్రం రాజుగారి దొంగలంట. సో టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, విన్న వాళ్ళందరికీ కూడా చాలా క్యాచీగా డెఫినెట్లీ అనిపిస్తుంది రాజుగారి దొంగలు అనేటటువంటి టైటిల్. అండ్ అలానే ఈ మూవీకి ఉండేటటువంటి ఇంకొక మెయిన్ అట్రాక్టివ్ థింగ్ ఏంటి అంటే, మొత్తం లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసినటువంటి నలుగురు అబ్బాయిలు కూడా ఇప్పుడు నేను నేమ్స్ చదివాను కదండి. లోహిత్ కళ్యాణ్ గారు, రాజేష్ కుంచాడా గారు, జోషిత్ గారు, కైలాష్ గారు, సో వీళ్ళందరూ కూడా ఆ డెబ్యూ. సో డైరెక్టర్ గారు డెబ్యూ, కథా రచయితలు గారు డెబ్యూ. సో ఇలా ఆల్మోస్ట్ మనకి మాక్సిమం అందరూ కొత్త వారితోటి రూపుదిద్దుకున్నటువంటి మూవీ రాజు గారి దొంగలు. అండ్ ఇక ఫస్ట్ అయితే మనం పోస్టర్ ని లాంచ్ చేసుకోబోతున్నామండి. సో దానికి గాను ఐ ఇన్వైట్ యాక్టర్ జెన్నీ సురేష్ గారు ఆన్ స్టేజ్. సో జెన్నీ సురేష్ గారిని వేదిక మీదకి వచ్చి రాజుగారి దొంగలు మూవీ పోస్టర్ ని లాంచ్ చేయవలసిందిగా కోరుతూ, అండ్ అలానే ప్రొడ్యూసర్ నడిమింటి బంగారు నాయుడు గారిని రాజుగారి దొంగలు. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ. సో కొన్నిసార్లు తెలివైన వాడికి కూడా దొరకని దారులు తెగించినోడికి దొరుకుతాయి. సో ఇలాంటి డైలాగ్ చాలా ఉంటాయండి మూవీలో, ఇంపాక్ట్ క్రియేట్ చేసేటటువంటి డైలాగ్స్. అండ్ బ్యూటిఫుల్ టీజర్ ని ఇప్పుడు మనం చూసాము. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్, ఇప్పుడు లిరికల్ సాంగ్ ని లాంచ్ చేసుకోబోతున్నామండి. అండ్ దానికి గాను ఐ ఇన్వైట్ మరొక ప్రముఖ నిర్మాత శ్రీ బెక్కం వేణుగోపాల్ గారిని గౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం టు లాంచ్ ద లిరికల్ సాంగ్ పైసలేరా పైసలేరా జిందగీ అనేటటువంటి లిరికల్ సాంగ్ ని ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ గారు లాంచ్ అయిపోతున్నారు. హలో అండి, రాజుగారి దొంగలు లిరికల్ సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ సార్. రాజుగారి దొంగలు బాగా మనకి ఎక్కడ చూసిన డబ్బులు బాగా కనిపిస్తూ ఉన్నాయి, ఒక క్రైమ్ జానర్ కూడా కనిపిస్తూ ఉంది. ఇంట్రెస్టింగ్ పోస్టర్. Can I have the lights? Yeah. సో ముందుగా ఇలా చిన్న సినిమాలకి అడిగినప్పుడల్లా వారి సపోర్ట్ ని అందిస్తూ, సో వారి వీలుంటే ఖచ్చితంగా వారి ప్రెజెన్స్ ని ఇచ్చేటటువంటి ప్రొడ్యూసర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ శ్రీ దామోదర్ ప్రసాద్ గారిని ఫస్ట్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, అండ్ బంగారు నాయుడు గారిని ఈ మూవీ ప్రొడ్యూసర్ ని వారికి బొకే అందించవలసిందిగా కోరుతున్నామండి. వెల్కమ్ అండి. నలాని నాయుడు గారిని వారికి బొకే అందించవలసిందిగా కోరుతూ, మరొక గెస్ట్ గా వచ్చేసినటువంటి జెన్నీ సురేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. అండ్ అలానే వీరితో పాటు మన మూవీలో మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేసినటువంటి లోహిత్ కళ్యాణ్ గారు, రాజేష్ కుంచాడా గారు, జోషిత్ రాజ్ కుమార్ గారు అండ్ కైలాష్ వేలాయుధన్ గారు. సో నలుగురిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. all the 4 main leads.
అండ్ ఆల్సో డైరెక్టర్ లోకేష్ రణల్ హికాసో గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో రాజు గారి దొంగలు మూవీ డైరెక్టర్ లోకేష్ రణల్ హికాసో గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. సో వేదిక మీద ఉన్న వాళ్ళని ఫస్ట్ లో ఒక గ్రూప్ ఫోటో ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి, అలాంగ్ విత్ ద ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ మీడియా అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు, మా టీజర్ లిరికల్ సాంగ్ చూసినందుకు. అండ్ సార్ థ్యాంక్ యూ సార్, మా పోస్టర్ టీజర్ అండ్ లిరికల్ సాంగ్ లాంచ్ చేసినందుకు వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అన్ని థ్యాంక్స్ చెప్పినా కానీ ఒక వ్యక్తికి మాత్రం నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువ, అది మా డైరెక్టర్ లోకేష్. నాకు షార్ట్ ఫిల్మ్స్ నుంచి పరిచయం అండి. ఈ ప్రాజెక్ట్ తిను నిజంగా నన్ను నమ్మడం అన్నది నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా నేను మాటలో చెప్పలేను. థ్యాంక్ యూ లోకి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లోకేష్ ని మమ్మల్ని నమ్మినందుకు మా అంకుల్, లోకేష్ వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూస్ చేసినందుకు అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. అండ్ రాజేష్ జోషి అండ్ కైలాష్ గారు, నేను దొంగలే కానీ నిజ జీవితం కూడా కొంచెం దొంగేసలేదు. అండ్ మా రైటర్ వచ్చేసరికి అజయ్, తన పేరుకి రైటర్ అండి, బట్ మొత్తం అన్ని పనులు చేశాడు. రైటింగే కాదు, ఏడియా కాదు, ప్రొడక్షన్ కాదు, ఈ రోజు ఈ ఈవెంట్ ఇంత దాకా అవడానికి రాజవంశీ గారు అసోసియేట్ అయ్యి మొత్తం అన్ని పనులు చేసింది కూడా అజయ్ చెప్తాను. అండ్ మా రైటర్ సుమంత్, ఈ కథ యాక్చువల్ గా ఓకే సుమంత్ గురించి ఎందుకంటే ఇంకేం చెప్పినా ఇక్కడ. అండ్ నాయక్ నా గురించి అడగగానే వచ్చినందుకు నాయక్ అని చేతి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ లిరికల్ సాంగ్ ఇంకా ఒక విషయం, ఈ లిరికల్ సాంగ్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు ఏదైతే చూసారో, సాంగ్ చూసిన దానికంటే కొరియోగ్రఫీ అయిన తర్వాత మాత్రం నిజంగా సాంగ్ చాలా 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 ఎన్హాన్స్ అయింది. నేను వీడియో సాంగ్ చూశాను, జనరల్ గా నా సాంగ్ నేను చెప్పట్లేదు, నిజంగా చాలా ఎన్హాన్స్ అయింది. దానికి ముఖ్య కారణం మజార్ మాస్టర్. మాస్టర్ ప్లీజ్ ఒక్కసారి స్టేజ్ మీదకి రండి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. మజార్ మాస్టర్ నిజంగా ఇతను చాలా చాలా పెద్ద కొరియోగ్రాఫర్ అవుతాడు. ఈ సాంగ్ చూసిన తర్వాత నేను ఎందుకన్నా మీకు డెఫినెట్ గా అర్థం అవుతుంది. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాజవంశీ సార్, రాజశేఖర్ సార్, అందరి గురించి చెప్పాను కానీ ఒక వ్యక్తి ఎవరికి కనిపించారో ఆయన మా రాజశేఖర్ గారు. సార్ మీరు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి సార్. లేదు మీరు రావాల్సిందే. మా రాజశేఖర్ గారు అండి మా సౌండ్ ఇంజనీర్. ఈయన జనరల్ గా సౌండ్ ఇంజనీర్ అన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, ఆర్టిస్టులు తెలుసు, కానీ బయట ఆడియన్స్ కి అసలు ఎవరికి తెలియదు ఈయన ఏం చేస్తారని చెప్పి. జస్ట్ మా సినిమాకి ఒక ఆడియో డబ్బింగ్ తీసుకుంటారు ఆ ఇంజనీర్. ఈయన సౌండ్ ఇంజనీర్ అయినా కానీ ఈ రోజు ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి ముఖ్య కారణం రాజశేఖర్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవరికైనా పేర్లు మర్చిపోతే మా ఏడీస్ అండ్ మా డివో అసిస్టెంట్స్ అండ్ చాలా మంది ఉన్నారు, పేరు నిజంగా గుర్తు రావట్లేదు, మర్చిపోతే మాత్రం సారీ. అండ్ కొంతమంది ప్లేసెస్ సర్కిల్ నుంచున్నారు, సారీ గాయస్ మా కోసం వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ రాజేష్ కుంచాడా గారు టు ప్లీజ్ స్పీక్. సో మరొక దొంగ. థ్యాంక్ యూ అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు, సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. రాజుగారి దొంగల ప్రాజెక్ట్ లో నేను ఎంటర్ అవడానికి రీజన్ ఫస్ట్ లోహిత్ కళ్యాణ్. సో నేను ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు తను నన్ను రిఫర్ చేశాడు. సో తను చెప్పిన వెంటనే నన్ను అంటే ఒక ఆడిషన్ కూడా ఏమి తీసుకోకుండా నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ లోహిత్ కి థ్యాంక్స్ చెప్తున్నాను, లోకేష్ కి థ్యాంక్స్ చెప్తున్నాను బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత నా కో యాక్టర్స్ కైలాష్ గారు, తర్వాత జోషి, ఉన్నది మెయిన్ పిల్లర్ మా అజయ్ బ్రో. సో ఆల్రెడీ లోహిత్ చెప్పినట్టే చాలా క్రాఫ్ట్ మేనేజ్ చేశాడు తను. తర్వాత అంకుల్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మీరు లోకేష్ బ్రోని సపోర్ట్ చేయకపోయింది ఉంటే మేమంతా ఈరోజు ఉండేవాళ్ళం కాదు. నాయక్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. అండ్ తేజా మీ సెకండ్ ఇన్నింగ్స్ ఇది, ఆల్ ది బెస్ట్, ఇంకా ప్రాజెక్టులు చేయాలి మంచిగా. రామన్ గారు అండ్ ఆర్కే నాయుడు గారు మిస్ అయ్యారు,
ఆయన కూడా వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేశారు. ఆ ముస్లిం ఆయన క్యారెక్టర్ ఆయన చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్ కూడా. తర్వాత అండ్ అలాగే నేను సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సపోర్ట్ చేయడం కోసం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, వేదిక మీదున్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అండ్ ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారికి, అలాగే జమినీ సురేష్ గారికి, మిగతా టీం మెంబర్లందరికీ నమస్కారాలు. రాజుగారు దొంగలు ప్రతి ఫంక్షన్ లో, ప్రతి చిన్న సినిమాకి వచ్చిన ప్రతి ఫంక్షన్ లో నేను చెప్తుంటాను, సినిమా ఫీల్డ్ లోకి రావాలని అందరూ కలలు కంటారు. ఏదో రకరకాల ఐడియాలతోటి, ఉన్న నాలెడ్జ్ తోటి డైరెక్టర్ అవ్వాలి, ప్రొడ్యూసర్ అవ్వాలని అందరు కలలు కానీ ఇండస్ట్రీకి వచ్చారు. నేను అలాగే షూటింగ్ చూద్దామని ఫిలిం నగర్కి వచ్చి ఎన్నో అన్ని శాఖల అనుభవం నేర్చుకొని తర్వాత నిర్మాత అవ్వడం జరిగింది. అలాగే ఆశలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఎలాగైనా తనను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో లోకేష్ తనకున్న సోర్సెస్ తోటి, తనకున్న అనుభవంతో ఇండస్ట్రీలో ఈ సినిమాని దగ్గరుండి డైరెక్షన్ చేసి, అలాగే ప్రొడక్షన్ కూడా సపోర్ట్ చేసి సినిమా చేయడం జరిగింది. టీజర్ చూసాము, పోస్టర్ చూసాం, అండ్ లిరికల్ వీడియో చూసాం. చాలా తపనతోటి ఒక ఫార్ములా కాన్సెప్ట్, దొంగల కథ అంటే బాగా ఎంటర్టైన్మెంట్ గా మనం తెలుగు ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తారు. నా ఫస్ట్ సినిమా టాటా బిర్లా మధురైలో కూడా అలాగే దొంగల కాన్సెప్ట్ తో ఉంటది. అవి ఫార్ములా సినిమాలు ఎంటర్టైన్మెంట్ గా చూపిస్తూ ఎమోషనల్ ని తీసుకొచ్చిన సినిమాలు చాలా సక్సెస్ అవుతాయి. ఈ మొదటి సినిమా కూడా అలాగే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే అతను సపోర్ట్ చేసిన నిర్మాతలు, వాళ్ళు ఎలాగైనా ఒక యంగ్ డైరెక్టర్స్ వాళ్ళు ముందుకు రావాలి, వచ్చినప్పుడు కథ నచ్చో, ప్యాషన్ తోటో, సినిమా మీద కలలు కంటారు. సినిమా మీద ఆశ ఉంటుంది. అలాగే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళకు కూడా ఈ మొదటి అవకాశం మంచి సపోర్ట్ అవ్వాలి, సక్సెస్ అయ్యి మరిన్ని సినిమా తీయాలని, దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ సార్. అండ్ ఆల్సో సినిమాలో ప్రతి సినిమా నుంచి కొందరు స్టార్లు స్టార్ట్ అవుతారు. ఈ రోజు స్టేజ్ మీద కూర్చున్న వీళ్ళంతా కొత్తగా కనిపిస్తున్నారు. కొన్ని రోజులు ఆ సినిమా సక్సెస్ తర్వాత వాళ్ళు చాలా గొప్పగా కనిపిస్తారు. వాళ్ళకి ప్రతి సినిమా ఎగ్జాంపుల్ కావాలి, ప్రతి సినిమా మంచి అనుభవం కావాలి. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మీరు చేసిన యాక్టింగ్ చాలా బాగుండాలని కోరుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తుంటారు, సినిమా కెమెరా స్టార్ట్ అవ్వగానే ఒక యాక్టర్ గా ఎలా అంటే ఏమంటారంటే, ఆయన సినిమా ఫెయిల్ అవ్వచ్చు, రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు ఫెయిల్ అవ్వద్దని, అంత పర్ఫెక్షన్ గా ఉంటాడు ఆయన. మొదటి ఆయనతో చేసిన ఒక సినిమా చేశాను నేను, అంత పర్ఫెక్ట్ గా తన కెమెరా ముందు నటించే ప్రతి యాక్టర్ వాళ్ళు చాలా కాన్సన్ట్రేషన్ సినిమా మీద పెట్టి చేస్తే డెఫినెట్ వాళ్ళకి ఫ్యూచర్ లో మంచి లైఫ్ అవుతుంది. అలాగే ఈ సినిమా మొదటి సినిమా మీ అందరికి మంచి అనుభవం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు, మిగతా వాళ్ళకందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. రాజుగారి దొంగలు మీ లైఫ్ లో మంచి మీ కెరీర్ లో మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే చిన్న సినిమా సపోర్ట్ చేస్తున్న వంశీ, మా బ్రదర్, తన వాళ్ళ ఇంటికి వచ్చిన అన్న సినిమా ఒకదాని సినిమా సపోర్ట్ చేస్తున్నాను, మీరందరూ సపోర్ట్ చేయాలని. కొత్తగా సినిమా తీసే ప్రతి ఒక్కరికి మేము ఎప్పుడు దామోదర్ ప్రసాద్ గారు కానీ, ప్రసన్న కుమార్ గారు, మేము ఛాంబర్ నుంచి చాలా సంవత్సరాల నుంచి మేము వాళ్ళు సపోర్ట్ అందిస్తున్నారు. వాళ్ళ త్రూనే మేము వస్తున్నాం. కానీ మేము కూడా ఎప్పుడు వేరే పెద్ద సినిమా దగ్గరికి పిలిచిన వెళ్ళకున్నా, చిన్న సినిమా ఎవరు పిలిచినా వాళ్ళకు సపోర్ట్ ఉండాలి ఇండస్ట్రీలో. ఇక్కడ ఎవరైనా హిట్ కొడితే అందరు పెద్దోళ్ళే, హిట్ కొట్టేంత వరకు వాళ్ళకి సపోర్ట్ ఉండాలని మేము వస్తుంటాం. మా సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you so much for your presence and blessings on the movie. And ఇప్పుడు రాజుగారి దొంగలు మూవీ డైరెక్టర్ లోకేష్ రణల్ హిటాసో గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, బిఫోర్ యూ స్పీక్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది, క్లారిటీ. ఈ పేరు ఒరిజినల్ పేరేనా? లోకేష్ అండి. ఓకే, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే,
ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. అండ్ గెస్ట్లు మన బెక్కం వేణుగోపాల్ గారికి అండ్ దామోదర్ ప్రసాద్ గారికి అండ్ జెమిని సురేష్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ ముందుగా సినిమా గురించి ఫస్ట్ చెప్పాలంటే యాక్చువల్గా ఈ సినిమా ముందు నన్ను నమ్మి ఎవరు జనరల్గా బయట మనం కథ పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఎవరో ప్రొడ్యూసర్ కొన్ని సంవత్సరాల తర్వాత మేబీ మనకి ప్రొడ్యూస్ చేస్తారేమో. బట్ నన్ను నమ్మి మా ఫాదర్ నాకు సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. అండ్ అలాగే ఇప్పుడు సినిమా నన్ను నమ్మి మా ఫాదర్ సినిమా ప్రొడ్యూస్ చేసిన తర్వాత నన్ను అంతలా నమ్మిన వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళే ఒక యాక్టర్స్ కింద పెట్టి నేను సినిమా తీయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. జోషిత్ అండ్ కళ్యాణ్, రాజేష్, కైలాష్ గారు, అదే సారీ కొంచెం టెన్షన్గా ఉంది ఫస్ట్ టైం కొంచెం. అండ్ ఇంకా అదే ఇందాక ఆల్రెడీ అందరూ ఆల్మోస్ట్ నేను చెప్పాలనుకున్నవన్నీ వీళ్ళందరూ చెప్పారు మీకు. అండ్ మాకు డిఓపి గారు సందీప్ బద్దుల ఎవరు ఎక్కడున్నారు మీరు? సందీప్ గారు ఓకే 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 అదే ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా సపోర్ట్ చేశారండి ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా ఎంతలా రావడానికి. అండ్ అన్నిటికంటే ముందు ఒకటి అడగాలనుకుంటున్నాను, మీకు ఇంతకీ అందరికి టీజర్ ఎలా అనిపించింది? ఓకే 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 లిరికల్ సాంగ్ ఓకే 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 థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి మెయిన్ మా రాజశేఖర్ గారు, రాజవంశీ గారు, మెయిన్ వాళ్ళిద్దరు లేకపోతే అసలు ఈ రోజు ఇది జరిగేది కాదు. వాళ్ళే మెయిన్ పిల్లర్స్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే. ఫస్ట్ పిల్లర్ ఏంటంటే మా ఫాదర్ అయితే, సెకండ్ పిల్లర్ మా ఫ్రెండ్స్. మేము నలుగురు క్యారెక్టర్లు చేసిన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మా ఫ్రెండ్స్ వాళ్ళు. దాని తర్వాత థర్డ్ పిల్లర్ మా రాజశేఖర్ గారు, ఫోర్త్ పిల్లర్ మాకు రాజవంశీ గారు. రాజులు కలిసి వచ్చాయండి మీకు అన్ని రాజులు కలిసి వచ్చాయండి. ఓకే, సో కీప్ సపోర్టింగ్ అస్. ఈ సినిమా ఇంకొక కొద్ది రోజుల్లో రిలీజ్ అవబోతుంది. మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఫస్ట్ సినిమా అండ్ డెఫినెట్ గా హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. డెఫినెట్ గా హిట్ అవుద్ది. సో మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ ఇంకా టెన్షన్లో ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు. అండ్ సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అండ్ డిఓపి సందీప్ బదులా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ అలానే ఇప్పుడు రాజుగారి దొంగలు మూవీ ప్రొడ్యూసర్ నడిమింటి బంగారు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మన డైరెక్టర్ లోకేష్ గారి ఫాదర్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. వేదికను అలంకరించిన దామోదర గారికి, సార్ బెక్కం వేణుగోపాలరావు గారికి మా విన్నపం మన్నించి ఇంత చిన్న సినిమాని సపోర్ట్ చేసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా నాకు మాటలు రావట్లేదు. యాక్చువల్గా కొద్దిగా స్టేజ్ ఫీలింగ్ ఎక్కువే. ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను. మా అబ్బాయిని మీరందరూ ఆశీర్వదించండి. ఈ సపోర్ట్ చేసి మీరందరూ సపోర్ట్ చేసి మీతో తీసారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And now I request దామోదర్ ప్రసాద్ గారు to please speak. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా వేదిక మీద ఉన్న అందరికీ, ప్లస్ ఎదుర్కొండ వారికి, మీడియా వారికి వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్. రాజుగారి దొంగలు, బేసిక్ గా అందరూ దొంగలమే. పుట్టి నిర్ణయించి పోయే లోపల ఏదో ఒక దొంగతనంలో ఉంటాం మనం. సో ఆల్ ఆఫ్ us are దొంగలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు అప్రిషియేట్ లోకేష్. ఆయన క్రియేటివిటీ అనేది ఆయన బ్యానర్ పేరులోనూ ఆయన పేరు మార్చుకోవడంలో కనిపించింది ఫస్ట్ రాగానే. ఫర్ వాట్ ఎవర్ రీజన్ యూ హెవ్ డన్ ఇట్, ఐ అప్రిషియేట్ దట్. సో దట్స్ వేర్ ద క్రియేటివిటీ స్టార్ట్స్. అండ్ నిన్న వచ్చాడు రాజవంశీ నా దగ్గరికి. నిన్న మధ్యాహ్నం వచ్చి, సార్ రేపు ఏడీనా రేపు రావాలి సార్ మీరు ఈవినింగ్ అంటే, నాకు కుదరదమ్మా, వెళ్తే ఊరు వెళ్తానే నేను రేపు నైట్ చెప్పలేను, నేను నైట్ ఒకవేళ ఉంటే వస్తా అని చెప్పాను. బట్ ఎనీవే ఐ డిడ్ంట్ గో. మార్నింగ్ ఫోన్ చేస్తే వస్తా అని చెప్పాను. ఆయన చెప్పింది ఏంటంటే, సార్ వైజాగ్ నుంచి ఒక 20 మంది వస్తున్నారు, ఆల్మోస్ట్ 20 మంది వస్తున్నారు, చిన్న సినిమా సార్, మీరు తప్పకుండా రావాలని చెప్పాడు.
సరే వాట్ ఎవర్ ఐ సెడ్ ఐ టోల్డ్ హిమ్. దెన్ వైజాగ్ అనగా నాకు చిన్న నాకు ఎమోషన్ ఉంటుంది. ఐ ట్రావెల్డ్ ఎ లాట్ ఇన్ వైజాగ్ ఫర్ a few years. I love that place. సో అట్లాగే కోవిడ్ టైంలో కూడా ఈ వైజాగ్ వాస్తులో ఒక సినిమా తీసి పాపం వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మేడ్ ఏ ఫిల్మ్ బట్ దే డిడ్ంట్ డూ వెల్. సో అది ఆ చిన్న ఏంటంటే 2 years ట్రావెల్ అయ్యారు పాపం. వాళ్ళు ఎట్లా మార్కెట్ చేసుకోవాలి ఏంటి అని చెప్తాకి. సో ఐ వాజ్ సపోర్టింగ్ దెమ్ ఎ లాట్. సో ఐ హ్యావ్ స్మాల్ అటాచ్మెంట్ టువర్డ్స్ వైజాగ్. లాట్ ఆఫ్ creativity available there, untapped creativity. Having said that, చిన్న సినిమా మీరు అన్నారు డైరెక్టర్ గారు, నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ అండి. రెగ్యులర్ మా సినిమా ఫీల్డ్ లో ఉన్న విధంగా ట్రై చేస్తే కనుక ఇట్ విల్ టేక్ ఏ ఫ్యూ ఇయర్స్ ఫర్ మీ టు గెట్ ఏ బ్రేక్. ట్రూ, ఒకప్పుడు చాలా ఫాస్ట్ గా వచ్చేది. ఈ రోజుల్లో రిస్క్ ఎవరు చేయట్లేదు, మేమే చేయట్లేదు. నేను చాలా మంది కొత్త ఇంట్రొడ్యూస్ చేసినా కానీ ఇవాళ రోజు రిస్క్ చేయమంటే ఆలోచించాల్సి వస్తుంది. బికాస్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, వ్యాపార పరంగా కానీ అన్ని పరాలుగా కానీ. బట్ హూ ఇస్ దట్ హూస్ గోన్ టు ట్రస్ట్ అండ్ ముందుగా ట్రస్ట్ చేసి మీ మీద సినిమా తీయాలనుకోవటం చాలా గొప్ప విషయం. యువర్ ఫాదర్, సో యూ షుడ్ బి గ్రేట్ఫుల్ అండ్ వెరీ యూనో ఆయన ధైర్యం చేసినందుకు. నాట్ బికాస్ యువర్ ఇస్ సన్, బట్ యూనో సినిమా ఇండస్ట్రీ రిస్క్ అని తెలుసా మీకు? తెలుసుగా, తెలిసినా చేశారు చూడు. దట్స్ వాట్ యూ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ ఫర్. సో దట్ ఇస్ ద రిస్క్ హి హస్ టేకెన్ ఆన్ యూ. So the rest all depends on your creativity and 1% of luck which plays the game industry lo kada. So anyway, I wish you the best. Atlage all the newcomers, artists laga wish you all the very best, and rest of the technicians andaru kuda the best. Meere ayana annaru ma hedi gopil peda న్యూకమర్స్ వస్తుంటారు, మీకు హిట్ ఇస్తే వస్తాను కానీ ముందు మీరు నేర్చుకోవాల్సినవి అంటే ఈ మధ్య ఆర్టిస్ట్ పని చేయడం మానేసి మిగతా పనులు చేస్తున్నారు. హీరోలందరూ కూడా దే స్టాప్ డూయింగ్ దేర్ ఓన్ వర్క్ అండ్ డూయింగ్ రెస్ట్ ఆఫ్ ది వర్క్. మోస్ట్ ఆఫ్ ద హీరోస్ ఇన్ ఇండస్ట్రీ విచ్ ఎవ్రీబడి నోస్, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అది చేస్తే చాలు. మీరు మీ పని మీరు చేయండి, రెస్ట్ ఆఫ్ ఇట్ విల్ ఫాలో. రైట్, దట్స్ అడ్వైస్ ఐ కెన్ గివ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. Thank you, sir. Thank you so much for coming here. And now, I request Jamni Suresh garu to please speak. నేను గురించి మాట్లాడడం మర్చిపోయాను. ఈయన నాకు ఫేస్బుక్ ఫ్రెండ్ అండి, చాలా ఇష్టం నాకు. ఈయన ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను యాక్చువల్ గా, కానీ నాకు చాలా ఏదైనా నేను పోస్ట్ పెట్టినా ఏదన్నా అదే అంటున్నాను కదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మిమ్మల్ని కలిసాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీరు ఈ సినిమా బాగా చేశారండి. మీరు వెళ్ళనండి, మీరు వెళ్ళనా చూడమంటున్నారండి, చాలా తెలియదు. గుడ్ లక్ సార్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు టీవీ రామన్. నేను ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చేశానండి. ఎప్పుడు కూడా ఈ ప్రసాద్ ల్యాబ్ లో ఎన్నో ప్రోగ్రామ్స్ చూడటానికి వచ్చాను, కానీ స్టేజ్ మీదకి ఇదే ఫస్ట్ నేను రావడం. ఈ అవకాశం కల్పించినటువంటి మా డైరెక్టర్ గారు లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే మేము అందరం కూడా జర్నీ ఒకసారి స్టార్ట్ చేసాము. షార్ట్ ఫిల్మ్స్ చాలా చాలా మంచి షార్ట్ ఫిల్మ్స్ తీశారు. త్రివర్ణం అని చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసామండి. సినిమా ద్వారా ఇలా మీ దగ్గరికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ సార్ చాలా చాలా ధన్యవాదాలు సార్. మా నలుగురు హీరోస్ కి కూడా చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మా రైటర్ గారు అజయ్ గారికి, పూజా విశ్వేశ్వరన్ గారికి, ముఖ్యంగా సార్ ఈ సినిమా ఇక్కడ వరకు రావడానికి కారణం రాజశేఖర్ గారు సార్. రాజశేఖర్ గారికి మేము చాలా రుణపడి ఉంటామండి. అలాగే రాజవంశీ గారికి. సార్ మీరందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మీడియా మిత్రులందరికీ కూడా నాకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రామన్. సో అవన్నీ స్టేజ్ మీదకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చెప్తున్నట్టు యూ మెట్ విత్ బ్యాడ్ యాక్సిడెంట్ కదండి. సో ఆఫ్టర్ 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడే కంబ్యాక్ అయ్యారు. హలో ఎవ్రీవన్, నమస్తే, వనకం. నేను మీ సలార్ యాక్ట్రెస్ పూజా విశ్వేశ్వర్. 2 నిమిషాలు ఇస్తే మ్యాటర్ ఫినిష్ చేస్తా. సో అందరికన్నా ముందు నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే 2025 హ్యాపీ న్యూ ఇయర్. సో మీలో కొంతమందికి నా పాస్ట్ తెలియచ్చు, తెలియకపోవచ్చు. చాలా క్రిటికల్ పొజిషన్ నుంచి, చాలా వర్స్ట్ యాక్సిడెంట్ నుంచి రిబ్యాక్ అయ్యాను. సో ఇప్పుడు నా గోల్ ఒకే ఒకటండి, ఈ 2025 డూ రాక్ పక్కా. సో మీ అందరూ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ నాకు కావాలి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న మాటల్లో
లైక్ గూస్ బంప్స్ వస్తేనే నాకు వాళ్ళు ఒక్కొక్క మాట్లాడుతున్న మాట వింటుంటే చాలా అంటే చాలా మా హార్ట్ లో ఉన్న పాయింట్స్ ని ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. ఇంకా నేను మాట్లాడడానికంటూ ఏం లేదండి. ఫస్ట్ డైరెక్టర్ సార్ గురించి మాట్లాడాలి. డైరెక్టర్ లోకేష్ సార్, ప్లీజ్ మాకు ఒక ఛాన్స్ ఇస్తారా? మీ పక్కన నించొని మాట్లాడే ఛాన్స్. చూడండి, మా యంగ్ వీళ్ళతో పాటు నేను చేస్తున్నాను. మా అందరికీ ఒకే ఒకటి, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మాకు తెలిసేది ఒకే ఒకటండి ఇలాంటి డైరెక్టర్స్ వల్ల. నెక్స్ట్ అదేంటి అంటే, సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా సినిమా సినిమా సినిమా, ఇది తప్ప మాకు ఏం తెలీదు. సో అలాంటి ఈ డైరెక్టర్ సార్ మాకు ఒక క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ లిటరలీ నేను 13 ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేశాను ఈ పర్టికులర్ రోల్, ఈ క్యారెక్టర్ చేయలేకుండా. అలాంటిది ఈ సార్ వాళ్ళ ప్రాజెక్ట్ నేను యాక్సెప్ట్ చేశాను. రీజన్, ఆయన స్టోరీ నరేషన్ అనేది చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఒక ఆర్టిస్ట్ కి వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ అవ్వచ్చు, ట్రీట్ అవ్వచ్చు, నేను దానికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి. ఆ రకంగా నేను ఈ క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది, చేశాను కూడా. ఎందుకు ఈ క్యారెక్టర్ ఏంటా అని అనుకుంటున్నారా? నేనైతే చెప్పను, కానీ చిన్నది చెప్తా. ది లెజెండ్ ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ అనుష్క గారే వేదం ప్రాజెక్ట్ లో చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ముందు నేను ఎంత అండి, అలాంటిది నేను వీళ్ళ ప్రాజెక్ట్ లో చేయడం జరిగింది. అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చిన్న ఛాన్స్ ఇస్తారా నాకు? నాయక్ సార్ గురించి మాట్లాడాలి. ఈ సార్ వాళ్ళ ప్రాజెక్ట్ రిలీజ్ అవుతున్న టైంకి నేను యాక్సిడెంట్ అయ్యి ఆన్ బెడ్, వెరీ క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను. ఐ వెంట్ టు కోమా అండ్ 3 months నేను మెమరీ లాస్ అయ్యి ఎవరితో ఏం మాట్లాడుతున్నానో తెలియలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యింది. ఆ టైంలో నేను సార్ వాళ్ళతో ప్రమోషన్స్ కి కానీ దేనికి నేను అటెండ్ అవ్వలేకపోయాను. ఒక్క ఛాన్స్ సార్ పక్కన నించుని ఛాన్స్ ఇస్తారా సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఎట్ ద సేమ్ టైం సార్ లోకేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా నలుగురికి మీరు ఇచ్చిన క్యారెక్టర్ అనేది మేము మాటల్లో చెప్పామండి. మీరందరూ చేయాల్సింది ఒకే ఒకటి, చూడండి, ఎంకరేజ్ చేయండి. అదే మాకు ఒక్క స్టెప్ ముందుకేసే ఛాన్స్ ఇచ్చినట్టు. ప్లీజ్ మీరందరూ ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఎట్ ద సేమ్ టైం హీరో జోషిత్, రాజేష్ అండ్ రండి, మీ పక్కన ఇచ్చిన ఛాన్స్ నేను అడగాల, చెప్పండి ప్లీజ్. వీళ్ళందరితో కలిసి వర్క్ చేయడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మీకు తెలిసిందే కదా, న్యూ యాక్టర్స్ కి మీరందరూ ఇచ్చే ఒక్క సపోర్ట్ అనేది మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ప్లీజ్ మా అందరికి మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. 2 నిమిషాలు మ్యాటర్ ఫినిష్ చేసేసా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలానే ఎనర్జెటిక్ గా మీ నెక్స్ట్ కెరియర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా హ్యాపీగా డీల్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ ఇక ఇప్పుడు మరి మిగిలిన 2 దొంగలతో కూడా మాట్లాడాలి కదా. ఫస్ట్ లో 2 దొంగలతో మాట్లాడాము, ఇంకా 2 దొంగలు మిగిలిపోయారు. కాబట్టి ఇప్పుడు ఐ ఇన్వైట్ మరొక దొంగ, అదే జోషిత్ రాజ్ కుమార్ గారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ ఫాదర్ కి థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఫస్ట్ స్టెప్ మీరు కానీ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము మా ముందు కెమెరాలు ఉండేవి కాదు, కెమెరా వెనకాల అంతమంది జనాలు కూడా ఉండేవారు కాదు, అండ్ మాకు ఎంత సపోర్ట్ కూడా ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లోకేష్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మినందుకు, నాకు శ్రీను అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. డిఓపి గారు అండ్ మజర్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అంతమంది చూస్తే నాకు నిజంగానే టెన్షన్ వస్తుంది, ఏం మాట్లాడో తెలియట్లేదు. అండ్ పూజ థ్యాంక్ యూ సో మచ్ నా పక్కన చేసినందుకు. సల్లా లాంటి అంత పెద్ద సినిమాలు చేస్తూ కూడా మాతో పాటు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కో యాక్టర్స్ లోహిత్, రాజేష్, కైలాష్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు యాక్ట్ చేయడానికి. నజయ్ అండ్ రైటర్ సుమంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మందికి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ కేమ్ హియర్.
అండ్ మజర్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఒకసారి మీరు పైకి రండి మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సార్. అండ్ మా టీజర్ అండ్ పోస్టర్ లాంచ్ కి వచ్చిన సినిమా పెద్దలందరికీ చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ దామోదర్ గారు అండ్ బెక్కం వేణుగోపాల్ గారు చాలా థ్యాంక్స్ సార్. జెమిని సురేష్ గారు చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ కోసం మాట్లాడితే మా డైరెక్టర్ గారు. సో ఇట్స్ బీన్ లైక్ చాలా లాంగ్ జర్నీ ఇది. మోర్ దెన్ 10 years నుంచి నాకు పరిచయం ఉంది లోకేష్ గారితో. సో మీన్స్ తన డెడికేషన్ ఏంటో నేను కల్లారా చూసాను. ఇట్స్ బీన్ మెనీ ప్రాజెక్ట్స్ తను చేశారు. సో ఫైనల్లీ వీఆర్ విత్ దిస్ రాజుగారి దొంగలు. సో థ్యాంక్ యూ సార్ ప్రొడ్యూస్ చేసినందుకు, చాలా చాలా థ్యాంక్ యూ. సినిమా డిఓపి గారు సందీప్ బద్దుల గారు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మజర్ మాస్టర్ చాలా చాలా థ్యాంక్ యూ. సో అండ్ స్టోరీ అజయ్ సుమంత్ గారు చాలా థ్యాంక్స్. సో అండ్ కమింగ్ టు యాక్టర్స్ లోహిత్, రాజేష్, జోషిత్ చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ కరెక్ట్ గా చెప్పాలంటే వీళ్ళు నాకు ఫ్యామిలీ తర్వాత సెకండ్ ఫ్యామిలీ లాగా. సో అంత ఎమోషనల్ కనెక్ట్ ఉంది నాకు వీళ్ళతో. సో నేను ఆల్మోస్ట్ లైక్ ఒక 3 years నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 3 years నుంచి ఏ విషయం ఉన్నా నేను వీళ్ళతో హ్యాపీగా మాట్లాడుకునేవాడిని. సో ఒక ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ కనెక్ట్ నాకు వీళ్ళతో ఉంది. సో ఆల్మోస్ట్ లైక్ వీఆర్ నాకు సెకండ్ ఫ్యామిలీ లాగా. అండ్ అందరికీ ప్లీజ్ బ్లెస్ చేయండి, సినిమాని చూడండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. హలో మీడియా పర్సన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ సుమంత్ మెయిన్ ఇక్కడ యాక్చువల్లీ కథ ఇక్కడ హైదరాబాద్లో పుట్టింది, వైజాగ్ వరకు వచ్చింది, అక్కడ నేను హ్యాండిల్ చేశాను. సో సుమంత్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఈయన లేకపోతే ఈరోజు అసలు మేము ఎవరిమో ఉన్నాం. లోకేష్ ఒకసారి ఇది మా అందరి చాలా చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అన్నమాట. నాకు లోకేష్ అలాగే ఫాదర్ అండ్ మా ఫ్రెండ్స్ అందరూ రావాలి ఇక్కడ. ఒకసారి నేను మాట్లాడినాను అందుకే సార్. మీరందరూ హార్డ్ వర్కర్స్ అయ్యా. సో మీరు దాని గురించి వెయిట్ చేయండి అంతే. వెయిటింగ్ ఫర్ మూవీ అంతే కదా, అందరూ సపోర్ట్ చేయాలి. సూపర్ హిట్ అవుతుంది మూవీ. యాక్చువల్లీ స్టోరీ ఎవ్రీథింగ్ నాకు తెలుసు. ఒకసారి చూడండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా బాగుంటది. చిన్న సినిమా కదా, ఇక్కడ ఎన్నో రోజుకు వస్తూ ఉంటే వెళ్తూ ఉంటే అని అస్సలు మినిమం పట్టించుకోవద్దు. మా సినిమా మీద మాకు ఎంత నమ్మకం ఉందో మీ మీద కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బానిసలు మీరు అందరూ. అలాగే మీడియా పర్సన్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అక్కడ పెద్ద పెద్ద ఇంకా హై లెవెల్స్కి వెళ్ళాలని, అలాగే మొన్న మనకి చాలా చెప్తున్నారు, మనకి బాగా సపోర్ట్ చేస్తారని. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటే ఉంటుంది, మనం కొడుతున్నాం గట్టిగా. అండ్ మీ అందరూ మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. నేను చాలా ఏదో మాట్లాడేస్తున్నాను. చాలా ఇంకా అందరూ రావాలి మన టీం. సార్ రండి సార్, మీరు రండి. రాజశేఖర్ గారు అండ్ రాజవంశీ గారు, రాజవంశీ గారు మాట్లాడండి. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. యాక్చువల్లీ వీళ్ళందరూ నాకు ఒక కుటుంబ సభ్యుల్లాగానే నాకు పరిచయం అయ్యారు. యాక్చువల్లీ ఫస్ట్ పరిచయం అయింది లోహిత్ కళ్యాణ్. సో ఇతను పరిచయమే వీళ్ళందరినీ పరిచయం చేశాడు. సో వీళ్ళు ది బెస్ట్ క్యారెక్టర్ నా లైఫ్లో. యాక్చువల్లీ నేను సాంగ్స్ చేశాను బట్ తెలియదు అందరికీ. సో ఈ సాంగ్ తోటి పక్కా అందరికీ తెలుస్తారని నా యొక్క గట్టి నమ్మకం. అండ్ ఈ మూవీ డెఫినెట్గా సూపర్ హిట్ అవుద్ది. యాక్చువల్లీ ఒకసారి సపోర్ట్ చేసి చూడండి, 100%గా ఈ మూవీ హిట్ అవుద్ది. సో డేట్ ఒకసారి అనౌన్స్ అయితే అప్పుడు చూద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్.
ఆల్ ది బెస్ట్ రాజుగారి దొంగల టీం అందరికీ. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.